అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇంకా కొనసాగుతున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి అర్హులైనటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తాం 2 లక్షల వరకు అని చెప్పి హామీలు ఇచ్చారు. ఇంకా రుణమాఫీ కావాల్సిన వాళ్ళు చాలా సంఖ్యలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాం. ప్రస్తుతం మనం కొత్తపల్లి రైతు వేదిక వద్ద ఉన్నాం. రైతులందరూ కూడా వారి యొక్క గోడు వివరించడానికి అధికారుల వద్దకి రావడం జరిగింది. సార్, మీరు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లము? రైతు రుణమాఫీ మీకు కాలేదా? ఎంత రుణం తీసుకున్నారు మీరు? మీ ప్రాబ్లం ఏంటి? నేను కలకొండ వెంకటరెడ్డి, కొత్తపల్లి. నేను 1 లక్ష రూపాయలు తీసుకున్నాను. నేను అది పేమెంట్ చేశాను. అయినా కానీ నాకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదు అని అంటే మీ డాటా చూపిస్తలేదు అని అంటారు. అంటే మీకు రేషన్ కార్డు లేదా? రేషన్ కార్డు నాకు లేదు. రేషన్ కార్డు లేదు, కానీ నేను తీసుకున్న దానికైతే రావాలి కదా. నేను కేసీఆర్ టైంలో తీసుకున్నటువంటిది కంటిన్యూగా కొన్ని రోజులు చేశాను. ఆ తర్వాత పిల్లలకి భూమి అది చేయడంలో వాళ్ళకి పాస్బుక్ నేను తీసుకోవడం జరిగింది. అట్లా అది డిస్కంటిన్యూ తర్వాత అయింది. 4 సార్లు తీసుకున్న తర్వాత నేను ఆ పాస్బుక్ వాపస్ తీసుకున్నాను. మరి దానివల్ల డాటా రావడం లేదా? ఎందుకు రావడం లేదు? అందరికి వచ్చినప్పుడు నాకు కూడా రుణమాఫీ కావాలి కదా. మీరు ఏం దరఖాస్తు చేసుకున్నారు రైతు వేదికలో? ఇప్పుడు మీరు వచ్చారు, నేను దరఖాస్తు చేశాను, అది ఇచ్చాను. మరి మళ్ళీ వస్తుంది, ఇంకో లిస్ట్ వస్తుంది, ఆ లిస్ట్లో మీది కావచ్చు అని అంటున్నారు. కాబట్టి నేను వెయిట్ చేస్తున్నాను. మరి ఇప్పుడైనా తర్వాతైనా అవుతుందా లేదా తెలుస్తుంది. మీ పేరు చెప్పండి, మీకు సంబంధించి ఎందుకు రుణమాఫీ కాలేదన్నారు? మీరు ఎంత రుణం తీసుకున్నారు? నా పేరు కొత్త రాజయ్య. నేను ప్రతిసారి లోను కడుతున్నా, ఎత్తుతున్నా. కానీ మా భార్య పొంటి 1,80,000 ఉన్నది, నా పొంటి 1,90,000 ఉన్నది. ఇద్దరికి ఒకటే రేషన్ కార్డు ఉంది. అందులో ఎవరికో ఒకరికి 2 లక్షల లోపు రుణమాఫీ వేస్తే సరిపోతుంది. దీనికి ఈ వేదిక చుట్టూ, బ్యాంకు చుట్టూ తిరుగుడు చేసుడు ఇదంతా విసుకనిపిస్తుంది. గవర్నమెంట్ ఆలోచించి భార్యాభర్తలు ఒకటే రేషన్ కార్డులు ఉన్నారు కనుక వారిలో ఆడవాళ్ళకే కానీ మగవానికే కానీ ఎవరికో ఒకటంటే ఒకటి ఇంటికి ఆ 2 లక్షల వరకు 2 లక్షల లోపల ఉన్న రుణం చెల్లిస్తే సరిపోయేది. మేము 2 లక్షలు దాటి లేము, 2 లక్షల లోపలనే మేమిద్దరం ఉన్నాము. ఆమెకేసినా పర్వాలేదు, నాకేసినా పర్వాలేదు. దీనికి మళ్ళీ రేపు ఇవాళ వచ్చి మా ఏవో వారిని అడిగితే రేపు మీటింగ్ ఉన్నది మంగళవారము, ఈ వేదికలో రాండ్రి, అందులో గైడెన్స్ చెప్తారు మీకు అని అంటున్నారు. మాది కాజీపూర్ విలేజ్. అయితే మేము కరీంనగర్లో ఉంటున్నాము. నేను లోన్ తీసుకున్నా, క్రాప్ లోన్ అయితే ఇక్కడ చేస్తామంటే నేను వస్తే మా హస్బెండ్ ఆధార్ అడుగుతుండ్రు. ఆల్రెడీ హస్బెండ్ 2008లోనే ఆధార్ కార్డ్స్ రానప్పుడే చనిపోయారు. కానీ వారిది ఆధార్ కార్డు అయితేనే మేము రుణమాఫీ చేస్తామని అడుగుతుండ్రు. మరి దీనికి ఏం సొల్యూషన్ చెప్తారో చెప్పండి. మీరు ఎందుకు వచ్చారు? మీరు రుణమాఫీకి కాలేదా? దరఖాస్తు చేసుకున్నారా ఏంటి? రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకుని అందుకు వచ్చినాము. మాకు 1,60,000 రూపాయలు రుణం ఉన్నది, కానీ ఆధార్ కార్డు ఉన్నది. మేము వెనకడ ఏది అది తీసుకోవాలి, ఏమంటారు, రేషన్ కార్డు లేదు. ఎందుకంటే మేము దరఖాస్తు చేసుకుందామని ప్రయత్నం చేస్తాను. ఏదైనా ఎట్లుండాలంటే ఆటోమేటిక్గా బ్యాంకులకే ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళే ఆనర్ చేస్తే అయిపోతుంది. అన్నీ తిరుగుడు దానికంటే ఎక్కువ బ్యాంకు వాళ్ళకి ఆధార్ కార్డు అవన్నీ ఉంటే రుణమాఫీ చేసేస్తే అయిపోతుంది. అట్లా ఓకే. మొత్తం మీద ఈ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ పట్టుకొని వస్తున్నారు. అలాగే ఆధార్ కార్డుతో పాటు రైతు పట్టా పాస్బుక్, అంటే గత కొంతకాలం నుంచి రైతులు తిరిగి ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. పట్టా పాస్బుక్ సంబంధించినటువంటి జిరాక్స్ కాపీ తీసుకున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వీళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నారు. అయినా ఇప్పటికీ రుణమాఫీ కాలేదు. గత కొంతకాలం నుంచి కూడా తీవ్ర ఆవేదనతో రైతులు తిరుగుతున్నారు. మరో రైతు ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఏం జరిగింది? మీరు ఎందుకు వచ్చారు? నా పేరు బండగోపాల్ రెడ్డి, కొత్తపల్లి. నేను ఒక రైతును. నాకు 2 లక్షల
రుణం ఉన్నది. ఈ 2 లక్షల రుణం అనేది మేము కట్ ఆఫ్ డేట్గా ఎలక్షన్ అయిన తర్వాత నోటీస్ సంతకం చేస్తామనేది గౌరవనీయులు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అన్నారు. దాని ప్రకారంగా ఎప్పుడైతే కట్ ఆఫ్ డేట్లు పెట్టుకుంటే వస్తుండ్రు, ఆగస్టు అని అన్నారు. ఆగస్టు వరకు కూడా చేయలేదు. కాకుంటే ఏంటంటే వాస్తవంగా ఏంటంటే 2 లక్షలు అన్నట్టు 2 లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పి కనీసం మొత్తం మీ ఆర్థికంగా మీరు ప్రభుత్వం దగ్గర డబ్బు లేనప్పుడు కనీసం ఒక 50% అయినా ఇస్తే ఈ గడువు లోపల ఇస్తామని చెప్తే ఎవరైనా భరోసా ఉంటుంది. మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? గుర్తింపు ధృవీకరిస్తున్నాము, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం సమర్పిస్తున్నారు, దాని కొరకే వచ్చారా? ఒకసారి కట్ ఆఫ్ చేసినాక రుణమాఫీ అందరికి చేస్తాన్న తర్వాత లేకుంటే ఆధార్ కార్డు లేదని లేకుంటే రేషన్ కార్డు లేదని ఈ విధంగా ఏదో రకంగా కుంటి షాకులు చెప్పుకుంటా కాలయాప చేస్తుంటుంది. కరెక్ట్ కాదు. రైతులు దింపడానికి ఇది పద్ధతి కాదు. ఒకటే విధంగా అందరికి ప్రతి ఒక్క రైతు రుణమాఫీ చేయాలి. ఆధార్ కార్డు ఉన్నా, ఆధార్ కార్డు లేకున్నా, రేషన్ కార్డు ఉన్నా, రేషన్ కార్డు లేకున్నా ప్రతి ఒక్క రైతు కూడా క్రాప్ లోన్ తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ లోపల ఉన్న వాళ్ళందరికీ చేయాలని మేము ప్రభుత్వం వారిని కోరుచున్నాం. ఈ విధంగా మమ్మల్ని తిప్పకుంటే అవస్థలు పెట్టొద్దని ముఖ్యంగా చెప్తున్నాం. ఈ విధంగా చీటింగ్ చేసి దీన్ని చీటింగ్ కింద అంటారు. లేకుంటే ఒక గడువు ఇయ్యండ్రి. ఇప్పుడు సంవత్సరం కాకుండా 2 సంవత్సరాలకు ఇస్తానుండ్రి. 2 లక్షలు అన్నప్పుడు మాకు 1 లక్ష రూపాయలు ఇయ్యండ్రి. ఇంకా 1 లక్ష రూపాయలకి ఈ గడువు లోపల ఇస్తామనుండ్రి. దానికి ఎవరైనా ఊరట చెందుతారు. రైతు కూడా ఎవరు కూడా రోడ్డు ఎక్కరు. ఆ విధంగా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తుండ్రు. రైతుకు నిద్ర పెట్టకుండా చేస్తుండ్రు. అటు వీళ్ళు అగ్రికల్చర్ అధికారులు కూడా ఈ సర్టిఫికేట్ తీసుకురా, ఆ సర్టిఫికేట్ తీసుకురా అంటే చాలా ఈ విధంగా ఇబ్బంది చేస్తుండ్రు. ఇది సరైన కరెక్ట్ కాదని మేము రైతులను కోరుతున్నాం. ఎందుకంటే పక్కనున్నటువంటి రైతుకి రుణమాఫీ అయింది, మరి మాకెందుకు కావట్లేదు అని చెప్పేసి ఆవేదన ప్రతి రైతులోనూ మనం చూస్తున్నాం. గత కొంతకాలం నుంచి కూడా రైతుల వద్దకు వెళ్ళేది, ఆర్టీవీ వెళ్ళింది. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీని మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించి మరొక రైతు కూడా ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటి? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? ఈ పాస్బుక్ మేము 60,000 వరకు లోన్ తీసుకున్నామండి. అయితే మాకు కుటుంబ నిర్ధారణ అని చెప్పి మాకు మెసేజ్ వచ్చింది. ఇక్కడికి 4 సార్లు వచ్చి 4 సార్లు లెటర్ ఇచ్చినా కూడా వారు మీ లిస్టులో మీ పేరు లేదని అంటున్నారు. మరి ఎందుకు కారణం ఏందో చెప్తలేరు, తిప్పించుకుంటున్నారు. దయచేసి నాకు రుణమాఫీ త్వరగా రావాల్సిందిగా కోరుచున్నాను. ఓకే, మొత్తం మీద ఇది పరిస్థితి. ఇక్కడ మనము వ్యవసాయ శాఖ అధికారులు అయితే గ్రామస్తుల నుంచి, రైతుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు, ధృవీకరణ పత్రాలు తీసుకుంటున్నారు. ఒకసారి మనం వ్యవసాయ శాఖ అధికారిని కూడా మనం అడిగి తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, ఇప్పటికీ రైతు రుణమాఫీ కాని వాళ్ళ సంఖ్య చాలా ఉంది. అధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మా కుటుంబంలో ఇద్దరికి 2 లక్షల లోపు ఉంది, దానికి ఇంకా కాలేదు. రైతు అధికారుల చుట్టూ తిరుగుతున్నామని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జరిగే ప్రక్రియ ఏం చేస్తున్నారు సార్? ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మనము ఈ రేషన్ కార్డు లేని వాళ్ళు ఏదైతే ఫ్యామిలీ మ్యాపింగ్ జరగలేదో వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీని గ్రూప్ చేస్తున్నాము. అంటే వాళ్ళకి గ్రూప్ చేసిన తర్వాత ఎవరు రైతులు అర్హులు అనేది తెలిసిపోతుందా దీంతో? అది మేము ప్రభుత్వానికి రిపోర్టు పంపిస్తాము, దాని ప్రకారంగా డబ్బులు వస్తాయి. సో ఇవేనా ధృవీకరణ పత్రం చేసేది? ఇండియన్ బ్యాంకుకు సంబంధించి టెక్నికల్ ప్రాబ్లం ఉన్నది కదా, అది సాల్వ్ అయిందా? 2 లక్షల లోపల కాదు, 1 లక్ష రూపాయల లోపల కూడా రుణమాఫీ కాని పరిస్థితి. దానికి సంబంధించి మేము మా పై అధికారులకు రిపోర్ట్ ఇచ్చినాము, దాని ప్రకారంగా డబ్బులు వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఈ ధృవీకరణ పత్రం తీసుకుంటున్నారు. ధృవీకరణ పత్రంలో పర్టిక్యులర్స్ రైతుల యొక్క అన్నీ కూడా ఆధార్ కార్డు నెంబరు, అలాగే లోను, బ్యాంకు నెంబరు, అకౌంట్ నెంబర్, ఇదంతా కూడా డీటెయిల్స్ తీసుకున్నటువంటి పరిస్థితి. రైతు సంతకం, ఇప్పుడు చంద్రారెడ్డి అనేటువంటి రైతు సంతకము, రైతు పేరు రాధ పేరు మీద పట్టా పాస్బుక్ ఉన్నది, వారి తరపున అప్లై చేశారు. ధృవీకరించిన తర్వాత మళ్ళీ అప్గ్రేడ్ చేస్తారు. ఏ సర్వే నెంబర్లో ఎంత రుణం తీసుకున్నారు, ఎన్ని ఎకరాల జాగా ఉన్నది అనేటువంటి దానిలో ఇప్పటికే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే కొన్ని సాంకేతికపరమైనటువంటి కారణాలు ఉన్నాయి, అందుకే రాలేదని ఒకసారి చెప్పారు, అధికారులు చెప్పారు, అలాగే ప్రజాప్రతినిధులు వివరించడం జరిగింది. ఇప్పటికైనా అర్హులైనటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ కావాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం అంతా కోరుతున్నది. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఒకవైపు బ్యాంక్ అధికారులు సాంకేతిక కారణాలు అంటున్నారు, మరొక వైపు ఒకే కుటుంబం నుంచి 2-3 తీసుకున్నటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. మీరు కూడా దరఖాస్తు చేస్తున్నారా సార్? ఏంటి ఇబ్బంది ఏంటి మీది? మాకు రుణము రేషన్ కార్డు లేదని రిజెక్ట్ చేశారు. యాక్చువల్గా రేషన్ కార్డు అవసరం మళ్ళీ 20 ఏళ్ళ కింద తీసుకున్నాము. కుటుంబం పిల్లలు పెద్దగా అయింది, ఇప్పుడు మ్యారేజ్ అయినాయి, మళ్ళీ రేషన్ కార్డు అని ఆప్షన్ ఇవ్వలేదు గవర్నమెంట్, ఆ అవసరమే రాలేదు, తీసుకోలేదు కాబట్టి దాన్ని రీజన్ పెట్టి రిజెక్ట్ చేశారు. ఇప్పుడు మీరు ఒక క్లారిటీ వచ్చిందా? ధృవీకరణ పత్రం మీరు సబ్మిట్ చేస్తున్నారు? సబ్మిట్ చేస్తున్నాము. ఎంత రుణం తీసుకున్నారు? 1,60,000.
ఎస్, ఇక్కడ చూస్తున్నాము ప్రతి ఒక్క రైతుకి ఒక అనుమానం, అంటే నేను అర్హుణ్ణి కాదా, నాకు 2 లక్షల లోపల రుణం ఉంది, 50,000, 1,00,000, 1,50,000, 2 లక్షలు, ఇట్లా 3 దఫాలుగా వాళ్ళు రుణమాఫీ చేశారు. ఆగస్టు 15తోని పూర్తిగా 2 లక్షల రుణమాఫీ అనౌన్స్ చేయడం జరిగింది, అందుబాటులోకి వచ్చింది, చాలామంది రైతుల ఖాతాలోకి వచ్చాయి, సంబరాలు జరుపుకున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా రైతుల ఖాతాల్లో పడాల్సినటువంటి వారి సంఖ్య చాలా ఉంది. దానికి సంబంధించి అయితే ఒక ప్రాసెస్ అంతే కొనసాగుతుంది. ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు నెంబరు, వ్యవసాయ శాఖకు సంబంధించి పట్టా పాస్బుక్ నెంబరు, అలాగే రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అనే దాని మీదనైతే ధృవీకరణకు సంబంధించిన వివరాలు తీసుకుంటున్నారు. దీన్ని అప్లోడ్ చేస్తారు. ఇప్పటికే ఒక హెల్ప్ లైన్ డెస్క్ కూడా పెట్టారు. దీన్ని మళ్ళీ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ద్వారా రాష్ట్ర వ్యవసాయ శాఖకి అప్లోడ్ చేసి ఇన్ఫామ్ చేస్తారు. త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తి చేసే పనిలో అయితే నిమగ్నమయ్యారు. ఇప్పటికైనా రైతులందరికీ కూడా అర్హులైన వారికి రుణమాఫీ కావాలని మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కొత్తపల్లి రైతు వేదిక నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.